అందరికీ నమస్కారం. లలితా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం దక్షిణామూర్తే నమః. ఈ భూ ప్రపంచంలో ఎంతో విజ్ఞానంతో కూడిన ప్రపంచం అంతటా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. కానీ మనకు భారతదేశం అనే భూమి కర్మభూమి, మంచి జ్ఞానం ఇచ్చే భూమి. దేశాలకి గడప వంటి భారతదేశంలో మనం దక్షిణ భారతదేశంలో ద్వారకా తర్వాత అంతటి పుణ్యక్షేత్రమైన గురువాయూరు టెంపుల్ దక్షిణాది దేశంలో ఉన్న ద్వారకా నగరము, వైకుంఠము అని చెప్తారు. ఇక్కడ ఈ ద్వారకా ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ఎంత అద్భుతమైన, ఎంతో విజ్ఞానంతో కూడిన ఎన్నో ఫంక్షన్స్ చేస్తారు. అవన్నీ అద్భుతంగా చేస్తారు. ఇక్కడ దీపం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేరళ ప్రాంతంలో, కేరళలో ఎన్నో పరశురామ క్షేత్రం. ఈ క్షేత్రం పరశురాము కోసమే ఇది సముద్రంలో నుంచి బయటకు వచ్చిన ప్రాంతము. గురువాయూర్ ప్రాంతం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. చిట్టి కృష్ణుడు, వెన్న కృష్ణుడు ఎలా వచ్చినాడో తెలుసుకున్నాం. అద్భుతమైన స్టోరీ ఇది. మనకు ఎన్నో మహాభారతంతో సంబంధం. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరము, ఆయన అవతారం చాలించే టైంలో ద్వారకా నగరం అంతా భూమిలో సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయేటప్పుడు కూడా స్వామి తన స్నేహితుడైన ఉద్దానాన్ని పిలిచి, ఉద్దానంతో ఇలా అంటాను, నేను తను శరీరాన్ని సముద్రంలో కలుపుతాను, మీరు వెళ్ళి ఆ బృహస్పతికి చెప్పండి, బృహస్పతికి వాయుదేవునికి చెప్పండి, వాళ్ళు వెళ్ళి వేరే స్థానంలో స్థాపిస్తారు అని చెప్తాడు. అప్పుడు సరే అని తను బృహస్పతి గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. చెప్పిన తర్వాత బృహస్పతి వాయుదేవుడు ఇద్దరు వెళ్ళి ఆ స్వామిని, సముద్రంలో ఉన్న స్వామిని ఒక చిన్న బాలుని రూపంలో స్వామి తయారైతే అప్పుడు వాయుదేవుడు వెళ్ళి ఆ స్వామిని తీసుకొని వచ్చి మళ్ళీ బృహస్పతి ఇద్దరు వెళ్ళి ఆ రుద్రకుండ అనే భూమిలో పరశురామ క్షేత్రంలో మహాశివుడు తపస్సు చేస్తూ ఉంటారు. పార్వతీదేవి, మహాశివుడు ఇద్దరు అక్కడే ఉంటారు అప్పుడు ఆ ప్రాంతంలో. అప్పుడు స్వామి ఏం చేయాలంటే, మీరు వెళ్ళండి ఈ పరశురామ క్షేత్రంలోనే మీరు ఈ స్వామిని పునఃప్రతిష్ఠించండి అని చెప్తే, వాయుదేవుడు గురువు బృహస్పతి గురువు ఇక్కడ ప్రాంతంలో ఈ ప్లేస్లో పెడితే, అప్పుడు ఊరు అంటే ప్లేస్ అని స్వామిని అర్థం. గురు వాయు ఇద్దరు గురువు అండ్ వాయు దేవుడు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు కాబట్టి గురువాయూరు. ఊరు అంటే ప్లేసు, స్థలము, అలానే స్వామి. ఈ గురువాయూర్ అని పేరు వచ్చింది. ఇక్కడ దీపాలకి ఎంతో అద్భుతమైన దీపం అంటేనే ఎంతో వెలుగు. అన్ని టెంపుల్లో దీపం తర్వాతనే పూజలు చేస్తారు. స్వామి 10-9:30 కల్లా క్లోజ్ చేస్తారు. మనం 9 కల్లా ఇక్కడికి వచ్చి ఉంటే శివేలి శివుడు ప్లస్ వేలి స్వామికి ఎత్తుకొని ఊరేగించి తర్వాత స్వామిని సేవ చేస్తారు. అద్భుతమైన కార్యక్రమం, ఎంతో కనుల పండుగ ఉంటుంది. మీరు నిశ్చల స్థితిలో కూర్చొని స్వామిని ధ్యానించినారంటే మీకు స్వామి పలికి తీరుతారు. ఈ ప్రోగ్రాం ఉందని నాకు మా బావగారు హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్తేనే నేను పోయి కూర్చొని చూసిన. ఎంతో అద్భుతం, మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అద్భుతమైన వేడుక. ఇక్కడ ఏనుగులు ఎన్నో అదృష్టం చేసుకున్నాయి, ఎన్నో జన్మల పుణ్యం. ఎందుకంటే ఆ దేవదేవుణ్ణి ఎత్తుకొని తిరుగుతున్నాడు శ్రీకృష్ణుని రూపంలో. ఎంత అదృష్టం అండి. ఈ మానవ జన్మ ఎత్తిన వాళ్ళకు కొంతమందికి వచ్చింది, కానీ అంత ఏనుగులంత అదృష్టం ఎవరు చేస్తారు? పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళందరికీ దక్కుతుంది. కానీ ఈ రుద్రకుండులోనే స్వామికి అభిషేకం నీళ్ళు ఇక్కడ పరమేశ్వరుడు ధ్యానం చేసినాడు కదా, ఆ ప్లేస్లో స్వామి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ వచ్చినాక పరమేశ్వరుడు ఇంకొక ప్లేస్కి వెళ్తాడు. పార్వతీదేవిని తీసుకొని స్వామి ఇంకొక ప్లేస్కి వెళ్ళినాడని ప్రతీతి. ఇక్కడ శివేలి. ఇది నైట్ ప్రోగ్రామ్. నైట్ 9:15 అట్లా స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన వేడుక, ప్రతి ఒక్కరు చూడాల్సిన వేడుక. కన్నులకు పండుగ అంటామే, అలాంటి పండుగ వస్తుంది. అద్భుతమైన పండుగ. కన్నులకు మనకు ఆనందం కలగాలంటే ఆ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు చూడాలి. ఎంత అద్భుతమైన, ఆడేం లేదు, మీరేం టికెట్ లేదు, ఏం లేదు, పోయి కూర్చుంటే వాళ్ళే చేసుకుంటుంటే మనం చూస్తుంటే చాలు. అద్భుతమైన స్వామి చిన్నగా ఉంటాడు. అద్భుతమైన చూడండి, ఎలుకంటే వెళ్తుంది 9 గంటలకు, 9:15 అట్లా వెళ్ళి స్నానాలు చేసి ఏనుగులు కూడా స్వామిని ఫస్ట్ వాళ్ళు పూజారులు తిరుగుతారు ఒక రౌండ్. తర్వాత 3 రౌండ్లు, ఒక రౌండ్ ఒకసారి ఒక ఏనుగు వస్తుంది, మళ్ళీ రెండో రౌండ్ 3 ఏనుగులు వస్తారు స్వామిని ఎత్తుకొని.
అద్భుతమైన వేడుక. మనకు కన్నులకు ఆనందం అంటే అదే, డబ్బులతో కాదు ఆనందం, స్వామిని చూడడం వల్ల ఆనందం. ചന്ദനം മമമാരിലണിയാൻ ഗതിയാകണം കൃഷ്ണം അന്ധകാരത്തിൽ അരുണോദയം നവരൂപമടിയന്റെ ദീപാങ്കുരം നീലഴക്കാർന്ന ഹരിചന്ദനം മമമാരിലണിയാൻ ഗതിയാകണം കൃഷ്ണം കൃഷ്ണം മായാബാലം ലീലാവിനോദം ശിരസനമാമി సగరిని సనిద మామగమనిద మగ్గమ మగరి. ఇక్కడ ఏనుగులను ఈ విధంగా అలంకరించి వాటికి కూడా పూజ చేసి, ఏనుగులకు మళ్ళీ అయ్యప్ప స్వామి ఉంటాడు, అక్కడ వెళ్ళి గుడి ఆ పక్కన అంటే మనకు రౌండ్ తిరిగేటప్పుడే ఉంటుంది, అయ్యప్ప స్వామికి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఇక్కడ పరశురామ క్షేత్రాల్లో అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడిగా ప్రతి టెంపుల్లో ఉంటాడు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఎంత అద్భుతమైన కార్యక్రమం ఇది. మిస్ అవ్వద్దు మీరే వెళ్తే, గురువారం వెళ్తే కనుక అప్పుడే దీపాలు కూడా వెలిగిస్తారు వాళ్ళు. టప 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 అంతా ఒక స్టిక్తో పెట్టుకుంటారు, అన్ని దీపాలు వెలిగిస్తారు. ఈ విధంగా అద్భుతమైన, మళ్ళీ మనకు డే టైం మార్నింగ్ టైంలో కూడా 7కు 7:30కి ఇలానే ఒక 3 రౌండ్లు తిరుగుతారు ఎలిఫెంట్ తీసుకొచ్చి. మార్నింగ్ కూడా ఉంటుంది, కానీ నైట్ చాలా కలగా ఉంటుంది. కన్నులకు ఆనందం, మన కన్నులు ఉన్నందుకు ఈ జన్మకు ఈ ప్రోగ్రాం చూసినందుకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ కలియుగంలో మనం అంత చూసేటంత మనకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయిలే, అలా అద్భుతం. ఇది చూడండి డే టైం పగులు, ఎంత అద్భుతమైన కార్యక్రమం. కన్నులకు స్వామికి అభిషేకం చేస్తారు పొద్దున్నే 3 గంటలకు. గంధము, ఎన్నో రకాల పూజలు, ఆ పూజలో చేసిన గంధము, ఆయిల్, ప్రసాదాలు అన్నీ మనకు అమ్ముతారు. ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే తెచ్చుకొని వాటిని పూసుకోవడం వల్ల, ఆయిల్ కూడా స్వామికి అభిషేకం చేసిన ఆయిల్ తెచ్చుకుంటే రోగాలన్నీ పోతాయంట, మంచి జరుగుతుంది. సర్వజన సుఖినో భవంతు. జై